తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. దాదాపు వారం రోజుల నుంచి ఊపిరాడకుండా మోగిన మైకులు ఉపశమనం పొందాయి. మొత్తం 123 మున్సిపల్ సంస్థల్లోని 116 పురపాలికలో 2996 వార్డులకు 7 కార్పొరేషన్లకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. 19608 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 13న తేలబోతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు ఒడిగట్టింది. ప్రజాక్షేత్రంలో నిలబడి తలబడలేక అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడింది. బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉంటే గెలవలేమని నిర్ధారించుకొని అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యకాండకు దిగారు. జనగామ, కోదాడ, వికారాబాద్, మంచిర్యాల, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు సహా అనేక జిల్లాల్లో కండబలం, కాకీబలంతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. సీఎం రేవంత్ జిల్లాలోని ఆలంపూర్ మున్సిపాలిటీలోని 10వ వార్డు బీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవమైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే సీఎం సొంత జిల్లాలోనే గట్టి షాక్ తగలటంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నఫలంగా అప్రమత్తమైంది. వీలైతే బీఆర్ఎస్ అభ్యర్థులు బీఫామ్ సమర్పించకుండా అడ్డుకోండి, లేదంటే కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి బరిలో ఉండేలా చేయండంటూ ఆ పార్టీ పెద్దలు హుకుం జారీ చేశారా అన్నట్లు రెచ్చిపోయారు. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు అందుబాటులో ఉన్న అడ్డుదారులన్నీ తొక్కారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పట్టణాల్లో ప్రచారానికి తెరపడింది. పట్టణ ఓటర్లంతా కూడా తమ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు కూడా ఓటర్లంతా సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రధానంగా నగరాల్లో పారిశుద్ధ్యం అంతా పడికేసింది. వాళ్ళ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా కాంగ్రెస్ పాలన కొనసాగిస్తుంది. దీనికి మరొకటి ఇవాళ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం. మరోపక్క అంటే ఉపాధి మార్గాల్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా ఇవాళ అగమ్య గోచరంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డింగులు పర్మిషన్ రాక, మరోపక్క వాటికి అనేక షరతులు పెట్టడంతో ఇవాళ వారు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కరగాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మొన్న ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పుకు భిన్నంగా ఈసారి మరింత ఘాటుగా ఓటర్లు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళ అరిచేతిలో వైకుంఠం చూపించినట్లు కాంగ్రెస్ అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చింది. వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఏమాత్రం కూడా ఆ ఫలితాలు కనిపించకపోవడంతో ఇవాళ పట్టణ ఓటర్లంతా కూడా ఇవాళ మరొకసారి వారి ప్రతాపం చూపెట్టేందుకు సిద్ధమయ్యారు. 52 లక్షల పైచులకు ఓటర్లు తమ తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. ప్రధానంగా ఇవాళ మహిళలకు ఇస్తానన్న మహాలక్ష్మి పథకం కింద 2500 ఎక్కడ అని చెప్పేసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆడపిల్లలకు ఇస్తానన్న స్కూటీలు ఎవ్వే అని వాళ్ళ గొంతెత్తి అడుగుతున్న పరిస్థితి వాళ్ళ పట్టణాల్లో కనిపిస్తుంది. మరోపక్క పట్టణ ప్రకృతి పేరు మీద, పట్టణ ప్రగతి పేరు మీద ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. పట్టణ ప్రజలకు లంచ్ స్పేస్ ఏదైతే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం పట్టణాల్లో పార్కులను నిర్మించి పట్టణ ప్రజలకు కానుకలుగా ఇచ్చింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న పార్కులన్నీ కూడా ఇవాళ కబ్జాకరుల్లో కూరుకుపోయినాయి. ఏమన్నంటే ఏదైతే హైడ్రాస్ మీద తీసుకొచ్చి అడ్డగోలుగా ఇళ్లను కూలగొట్టి విధ్వంసం చేసే పని చేస్తున్నారే తప్ప పార్కులను కాపాడే పని చేయట్లేదు, పార్కులను కొత్తగా ఏర్పాటు చేసే పని చేయట్లేదు. మరోపక్క వాళ్ళ 2 టైర్ సిటీస్ పట్టణాలను వికేంద్రీకరణ చేయడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని ఒక లక్ష్యంతో చాలా పట్టణాలను మున్సిపాలిటీగా చేయడమే కాకుండా పట్టణాల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. పట్టణ యువతకి ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే ఇవ్వాలని చెప్పేసి ఐటీ టవర్ల నిర్మాణం చేపట్టి ఉపాధి కల్పన చేసింది. కానీ వాళ్ళ ఐటీ టవర్లను వాళ్ళ దారాదత్తం చేయడం ఒకవైపు అయితే, మరోపక్క ఖాళీగా ఉన్న ఐటీ టవర్లు అంటూ వాటిని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చేందుకు కుట్రలు పైన స్వయంగా టీఎబ్ ప్రపంచంలోనే ఇంక్యుబేటర్ సెంటర్ గా పేరుగాంచిన టీఎబ్ ను సైతం ఇవాళ వీరు ప్రభుత్వ కార్యాలయాలకు లీజుకి ఇచ్చేందుకు పూనుకుంటే ఆనాడు సోషల్ మీడియా ప్రశ్నించడం, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేటీఆర్ ప్రశ్నించడంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇలా అనేక విషయాలని వల్ల మరుగున పెట్టి కేవలం ఓట్లను మాత్రమే దన్నుకోవడంలో ప్రభుత్వం
ముందు చూపుతూ ఉంది కనుక ఖచ్చితంగా ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. మరోపక్క ఆనాడు ఏదైతే పట్టణాలకు ఆనుకొని ఉన్న గ్రామీణ ప్రాంతాలను విలీనం చేశారు మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్ లో. ఆ విలీనమైన గ్రామాల్లో పట్టణ కిందికి రావడంతో ఉపాధి హామీ పథకం పూర్తిగా వారికి అమలు కావకపోవడంతో ఆ ఉపాధి హామీని అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం గత అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసే కుట్ర. దానికి తోడు బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా పట్టణాల్లో ఉపాధి హామీ కరువు చేసే పనిగా చేసింది. వాళ్ళ అనేక సమస్యలతో తాండవిల్తున్నాయి. దోమల బేడుతో ఇవాళ పట్టణాల్లో ప్రజలంతా కూడా అల్లాడుతుంటే ఈ ప్రభుత్వం కనీసం కూడా చర్యలు చేపట్టలేదు. ఇవాళ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అంతా పడికేసి కంపుతో ఇవాళ నరక యాత్ర అనుభవిస్తున్న పరిస్థితి ఇవాళ ప్రతి పట్టణంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పట్టణాల్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు, బీఆర్ఎస్ పార్టీకి ఒక పట్టుగొమ్మలైన పట్టణాలు మళ్ళీ తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రభుత్వం తన పనితీరును దిగజారితనం పనిచేసింది కాబట్టి ఆ ఫలితాలు పునరావృతమైతాయి. ఇవాళ దాదాపు అధికారంలో ఉన్న ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి 92% వచ్చి ఇవాళ కేవలం 25-30% కూడా కాంగ్రెస్ కు వచ్చే పరిస్థితి లేనట్లు పూర్తిగా రాజకీయ విషయం చెప్తారు. రేపు ఎల్లుండి ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పట్టణ ఓటర్లు తమ ఓటు హక్కును ఇవాళ ఏ రూపంలో ఇస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సింధురాం. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.